హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో కానీ చూసినట్లయితే బ్రాహ్మణులు ఎవరి కింద పని చేయకూడదు. మీకు ఇప్పుడే ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, మరి బ్రాహ్మణులు ఎవరి కింద పని చేయాలా? అనేక మంది పని చేస్తూ ఉండరు కదా, ఎందుకు పని చేస్తూ ఉండరు? అయితే మనుస్మృతి ఈ బ్రాహ్మణుల గురించి ఏమేమి చెప్తా ఉంది, వాళ్ళు పని చేయొచ్చా చేయకూడదా, ఇటువంటి అనేక ప్రశ్నలకు మనుస్మృతిలో ఏమి రాయబడి ఉందో మనము ఈరోజు మనుస్మృతి నుంచి చూద్దాము. చూడండి, మనుస్మృతి నవరత్న బుక్ హౌస్, ఆంధ్ర తాత్పర్యకర్త వచ్చి శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం, భాషా ప్రవీణ తెలుగు. ఈ యొక్క బుక్ మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కావాల్సి ఉంటే తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ 12% డిస్కౌంట్ ఉంది. దీని ఒక కాస్ట్ చూస్తే 500 ఉంది, మీకు 440 రూపీస్కే ఈ బుక్ మీకు దొరకద్ది. కావలసిన వారు మీరు అమెజాన్ లింక్ని క్లిక్ చేసి మీరు దాన్ని తీసుకోవచ్చు. ఈ యొక్క బుక్ గురించి, ఈ యొక్క బుక్లో రాయబడిన వాటిని మేము వీడియో చేసి అప్లోడ్ చేసేటప్పుడు అనేక మంది సోషల్ మీడియాలో మాకు కమెంట్ చేస్తూ ఉండరు. కొంతమంది అయితే బాగానే కమెంట్ చేస్తూ ఉండరు, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి మేము సమాధానం చెప్తా ఉన్నాను. అయితే కొంతమంది వాళ్ళు తెలుసో తెలియకో ఏమేమో మాట్లాడుతూ ఉండరు, ఇది బ్రిటిష్ వాళ్ళు రాసిండ్రని, దీంట్లో అనేకమైన చేంజెస్ జరిగిందని, ఇది మా గ్రంథం కాదని కొంతమంది, ఇది మా గ్రంథమే అని కొంతమంది, దీంట్లో ఏమో తప్పుడు ఉండయి అనేసి అనేక మంది చెప్తాను. కానీ దానికంతటికీ ఎవిడెన్స్ కావాలా. మీరు ఏది చెప్పాలన్నా కానీ దానికి ఒక ఆధారం అనేది కావాలా. ఈ వీడియోలో మీరు కమెంట్ చేసేటప్పుడు మీ దగ్గర ఉండే ఎవిడెన్స్ ఏమనేసి మీరు మాకు కమెంట్ చేయండి. సరే, ఇప్పుడు మనం డైరెక్ట్గా వీడియోలో చూద్దాము. చూడండి, మనుస్మృతి 4వ అధ్యాయం పేజీ నంబర్ 130. ఇక్కడ కానీ చూసేటప్పుడు ఆపదలేవి లేనప్పుడు ఋతము, అమృతము, మృతము, ప్రముతము, సత్యము, అనృతము అనే వాటి వల్ల బ్రాహ్మణులు తమ జీవితం గడపాలి. కానీ కుక్కల్లాగా ఎవరి కొలువో చేస్తూ జీవించరాదు. చూడండి, మళ్ళీ చెప్తా ఉంటా, కానీ కుక్కల్లాగా ఎవరి కొలువో చేస్తూ జీవించరాదు అంటే ఏమని చెప్తా ఉందంటే, బ్రాహ్మణులు కుక్కల్లాగా ఎవరి కిందైనా పని చేస్తూ జీవించకూడదంట. చూడండి, ఇది నా మాటలు కాదు, మీరు ఈ యొక్క బుక్ను తీసుకొని పేజీ నంబర్ 130లో మీరు కానీ చెక్ చేస్తే కుక్కల్లాగా ఎవరి కొలువో చేస్తూ జీవించకూడదంట. చూడండి, మనం చూసేటప్పుడు అనేక మంది వాళ్ళు సొంతంగా ఏ యొక్క బిజినెస్ చేయకుండా వాళ్ళు ఒకరి కిందే ఒక ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు, గవర్నమెంట్ ఆఫీసులలో ఒకరి కింద పనిచేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద ఆఫీసులలో ఒకరి కింద పని చేస్తూ ఉంటారు. ఈ యొక్క శ్లోకము మళ్ళీ దాని యొక్క అర్థాన్ని చదివేటప్పుడు మాకు ఇలాగనే డౌట్లు వస్తాయి. మీకేమైనా తెలిసి ఉంటే మీరు మాకు కమెంట్ చేయండి. చూడండి, బ్రాహ్మణులు ఎవరి కిందో కొలువ చేయకూడదంట. అదే 4వ అధ్యాయము 130వ పేజీ నంబర్లో శ్లోకము దాని యొక్క అర్థాన్ని చూసేటప్పుడు, బ్రాహ్మణుడు జీవిత నిమిత్తం పరుషమైన ఇచ్చకపు మాటలు మాట్లాడటం, హాస్యాలాడటం వంటి లోకరీతులను అవలంబించరాదు, డంబము పలుకులు, అసత్యాలు చెప్పరాదు, వర్తకం వంటివి చేయరాదు. చూడండి, బ్రాహ్మణులు ఏం చేయకూడదంటే ఇచ్చకపు మాటలు ఆడకూడదు, హాస్యాలాడేటువంటి మాటలు ఆడకూడదు, లోకరీతిగా వాళ్ళు అవలంబించే అనేకమైన కార్యాలు చేయకూడదు, డంబముగా పలుకరాదు, అసత్యాలు చెప్పరాదు, వర్తకపు వంటివి చేయరాదు. చూడండి, అనేక మంది ఈరోజు ఏం చేస్తుంటారంటే సోషల్ మీడియాలో వచ్చి అనేక మందిని దూషిస్తూ బ్రాహ్మణులు వాళ్ళు చేయాల్సినటువంటి పనిని వదిలేసి అనేక మందిని దూషించేది, అబద్ధాలు చెప్పేది, మోసం చేసేది, ఇటువంటి కార్యాలు చేస్తూ ఉండరు. అంటే అందరూ నేను తప్పు పట్టడంలా కొంతమంది ఇటువంటి పనులు చేస్తూ ఉండరు. అటువంటి చేయకూడదని నేను అడుగుతూ ఉన్నాను. చూడండి, ఎంతోమంది ఇటువంటి కార్యాలు చేస్తూ ఉండరు.
చూడండి తర్వాత చూసినట్లయితే 4వ అధ్యాయం పేజీ నంబర్ 130, 31లో కానీ చూసినట్లయితే ఇక్కడ చూడండి శ్లోకము దాని యొక్క అర్థాన్ని చూసేటప్పుడు వేదాలలో చెప్పబడిన కర్మలన్నీ బ్రాహ్మణులు ఆచరించాలి. ఏమరుపాటు లేకుండా వాటిని ఆచరించడం స్వకర్మానుష్టం వల్ల ఉత్తమగతులు పొందగలడతడు. శక్తి మేరకు ఆచరించమని అర్థము. చూడండి వేదాలలో చెప్పబడిన కర్మలన్నీ బ్రాహ్మణుడు ఆచరించాల. ఈ వేదాలలో ఏం చెప్పుంది? బ్రాహ్మణులు ఏం చేయాలా, క్షత్రియులు ఏం చేయాలా, శూద్రులు ఏం చేయాలా, వైష్ణవులు ఏం చేయాలా, ఇటువంటి అనేకమైన రాయి పెట్టుండ్రో వాటినన్నిటినీ కరెక్ట్గా ఫాలో చేయాలా, ఇతరుని ఫాలో చేయమని చెప్పాలా. చూడండి ఇదే కర్మ సిద్ధాంతం. చూడండి వేదాలలో చెప్పబడిన కర్మలన్నిటినీ బ్రాహ్మణులు ఆచరించాల. అయితే ఎంతమంది వీటినన్నిటినీ పాటిస్తూ ఉండరు అనేదే నా యొక్క ప్రశ్న. తరువాత చూసేటప్పుడు ఇది చూడండి భలే సూపర్గా ఉంటుంది. శ్లోకము దాని యొక్క అర్థము సేమ్ పేజీ నంబర్ 131లో పాటలు పాడటం, నృత్యం చేయడం అనే వాటి వల్ల ధనం సంపాదించరాదు. అట్లే యాగాలు చేయించరాని వారి చేత యాగాలు చేయించి ధనం పొందరాదు. పతితులు భ్రష్టుల చేతి నుండి దానం గ్రహించరాదు. చూడండి ఇక్కడ చూసేటప్పుడు ముఖ్యంగా పాటలు పాడటం, నృత్యం చేయడం అనే వాటి వల్ల ధనం సంపాదించరాదు. చూడండి ఎంతమంది అయితే బ్రాహ్మణులు ఈరోజు ఫిలిం ఇండస్ట్రీలో ఉండరో, ఈ మనస్మృతి ప్రకారం ఎంతమంది అయితే ఫిలింలో యాక్టింగ్ అనేకమైన పనులు చేస్తుండ్రో, పాటలు సంపాదించి దీనివల్ల ధనాన్ని సంపాదిస్తుండ్రో, ఓలు ఇటువంటి పనులు చేసి దానివల్ల ధనాన్ని సంపాదించకూడదు అనేసి మనస్మృతిలో స్పష్టంగా రాయబడి ఉంది. అదే పేజీలో 4వ అధ్యాయం పేజీ నంబర్ 131 శ్లోకము దాని యొక్క అర్థంలో మళ్ళీ చూసేటప్పుడు చూడండి బ్రాహ్మణులు ఏం చేయాలని కానీ చెప్పబడింది. చూడండి వేదాధ్యాయానికి అవరోధంగా ఉండే సకలమైన వాటిని పరిత్యజించాలి. వేదాధ్యయనం, వేద్యాధ్యాపనం అనేవి రెండే బ్రాహ్మణ జన్మకు సార్థకత కలిగించేవి. చూడండి ఈ వేదాలకి విరుద్ధమైనవి ఏమిటినే కానీ వాళ్ళు చేయకూడదు. అంటే మనస్మృతికి మనువు ఏమైతే చెప్పిండో దానికి విరుద్ధంగా ఏమి చేయకూడదు. వాళ్ళు ఏం చేయాలంటే రెండు పనులు. అదేమంటే వేదాధ్యయనం చేయాలా, వేదాధ్యాపనం ఈ రెండే అంట వాళ్ళ జన్మకి సార్థకరమైనవి. అయితే ఈరోజు చూడండి మనము ఈ వీడియోలో అనేకమైన పాయింట్లు, ఒక 5 పాయింట్లు మనము డిస్కస్ చేసి ఉండము. అయితే ప్రజెంట్ ఉండే బ్రాహ్మణులు ఎన్నైతే ఫాలో చేస్తూ ఉండరు, ఎన్నైతే ఆచరిస్తూ ఉండరు, ఈ మనస్మృతిలోనే రాంగ్ ఉంది, దీంట్లో తప్పులుండి అంటే ఇది ఇంకా ఎందుకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది, ఇంకా ఎందుకు అనేక మంది చదువుతూ ఉండరు, సోషల్ మీడియాలో వచ్చి మనస్మృతి మాది గొప్పదని ఎందుకు సోషల్ మీడియాలో అందరూ డబ్బాలు కొట్టుకుంటూ ఉండరు, సోషల్ మీడియాలో బైబిల్ని ఎందుకు దూషిస్తూ ఉండరు మనస్మృతిని పెట్టుకొని, యేసు ప్రభు గురించి చెడుగా ఎందుకు ప్రచారం చేస్తూ ఉండరని మీరే ఆలోచించాలి. ఈ వీడియో చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏమంటే మీరందరూ సత్యాన్ని గ్రహించాలా. మిమ్మల్ని ఏమో దూషించాలా, మీ దాంట్లో ఏమో తప్పులు ఉండి అని తప్పు పట్టాలని మేము చేయట్లేదు. కానీ మతోన్మాదులు మంచి విషయాల్ని, సత్యమైన విషయాల్ని కానీ, పరిశుద్ధమైన దేవుడిని కానీ దూషిస్తూ ఉండరు. అందుకే మేము ఇటువంటి కార్యాలను చదివి సోషల్ మీడియాలోనే వాళ్ళకి సమాధానం చెప్పాలని మేము ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దాకా ఈ వీడియో చూసినందుకు దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడును గాక. ఆమేన్.